ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. పొద్దు ఒడిసే తింటివి మళ్ళా వంటివి ఏమిటి కొన్నావురా ఇప్పుడు? ఏం లేదే, ఇవరక బండిన పోయిరాక కంట్లేమో పడ్డది, అంతా కన్ను గరగరంటాను. గరగరంటాందా? మరి ఇంట్లో సుక్కల మంది ఉన్నది, వేసుకో. వేసుకుంటా ఆగే. ఆవిడేమిటికిరా, ఇంట్లో సుక్కల మంది ఉన్నది, కంట్లు వేసుకొని పోయి నీ పెళ్ళాన్ని తోలుకరాపో. అది పోయి 4 వద్దులు అవుతుంది అలా షెల్లోని ఇంటికి పోయి. నిన్ననే తోలుకొస్తావు కాదురా, ఇంకెప్పుడు తోలుకొస్తావురా? నేను తోలుకరానన్నా ఏమన్నా, ఇలా పోదామన్న వరకు కంట్లేదు వాడే, అంత కన్ను మనసు పడతలేదే. అయ్యో ఇట్టి అంటానేంద్రా? అయ్యో కన్ను బాగానే ఎర్రబడ్డది కాదురా. ఆగు, ఇది ఏడున్నదో కూడా దొరకబట్టుకోవారా? ఇంట్లో ఉన్నట్టే గాని మరి పడుకుంటాగు. చేయిదీరా కగ్గిదాలుగా అచ్చి పాడైతలేదేంద్రా? నీ అబ్బా మూత తీసేయ్యే, కన్ను నాకు కనబడతలేవా నీక? రెండే సుక్కలయ్యి. అది కంట్లేసుకునే మందు, ముక్కులు వేసుకునేది కాదు. ముక్కులే తావే, కంట్లే మెల్లగా అయ్యి. ఇది మడుతుంది కాదే. ఎప్పుడునా డేట్ అయిపోయింది ఏంటి? అయ్యో పాపం పాడవాడా, నీ అవ్వ నిన్న కూడా వేసుకున్నా కాదురా. మరి నా కన్ను పోతాది, ఇద్దరి కళ్ళు పోతాయి. నేను కడుక్కుంటా. అగో బడి పోలగాళ్ళు బడికి పోతాండ్రు. నా మనవరాలు పోయి 4 వద్దులు అవుతుంది. పిల్ల యాదకత్తాంది కాదురా, పోయి తోలుకరా పో. నీ అవ్వ కన్ను పోనీ పోరి కావనా నీకు? ఏం కాదు, మంచిగానే ఉన్నది. అగో తెల్ల పడ్డది, మన్ను పడ్డది. మండుతాను ఘోరంగా. నాలుగురా అగా ఇంత కన్ను కూడా కొట్టుకుంటావు నడిచి నడిచి. అది ఒకసారి ఇది మొన్న సత్తయ్య డాక్టర్ ఇచ్చిండ్రా కండ్లలు వేసుకునేదాన్ని. మరి కండ్లలు వేసుకునేది ఒకసారి చూడు. వేసినాక 2 రోజులు చూడు అని చెప్పా. ఇంకా నువ్వు అదే రా, నాకు అది రంగు గుర్తుకున్నది. అదే చూడు, అదే అదేంది కనుబొమ్మ లేదా రా? నన్ను ఏదో పిచ్చిదాన్ని చేస్తావు. ఇదేంది కనుబొమ్మ కనబడతలేదా? కన్నుదే కానీ డేట్ అయిపోయింది కాదే. అయిపోయా, 200 రూపాయలు తీసుకున్నాడు, ఇప్పుడే డేట్ అయిపోతా అదిరా. నేను కడుక్కుంటా ఆగే. అదే కడుక్కుంటూ ఇంకా పొల్ల దొరకరా పోరా, దాన్ని నువ్వు పొలను. నీ అవ్వ కడుక్కున్నాక పోయి తీసుకొస్తా తీయి. 4 వద్దులు అవుతుంది ఏందో. అగో కూరడు ఎందుకు ఇంతగానో దల్లాడుతాడు? మంచిదేనా కాదా? ఎక్క తక్కేసినది గిట్ల అవుతుంది ఏంది అట్లా? ఎట్లయితే ఏంది, కూరడు కన్ను మంచిగా అవుతుంది. ఏమైరా మళ్ళా కూకుంటావు? మరి పోరా, రేపో కీసలు ఉన్నది చూసుకో. లేదు రేపు ఎడబెట్టినవు ఏమో, ఎడబెట్టిన చూడు. నాకు చెప్తాడేమేమి పని పని పాడుగాను. ఎడబెట్టావురా మళ్ళా దొరుకుతలేదు. చూడే ఇటు పట్టు. ఇగో బాబు ఏందే పెయిన్ పాడవాడా? పోరి గిన్ని కానీ పెయిన్లు అయినా ఏందే? ఎంటికుంటాయే నీ పెయిన్లు పాడుగాను. నిండావే ఇటు నిన్న మొన్న ఈ నాట్లు ఏబట్టి దూసుకుని తీరలేదే. ఇంకా నాకెవరు చూస్తారు? నేనెవరితో చూపించుకోవాలి? నీ మొగడేం చెప్తాండే చూడు అంటే ఏంది? చూస్తే కదా పొద్దున్న లేస్తేనే వాయే, ఇల్లు జాగ పెట్టడాయే, నాకు జాగ పెట్టడాయే. మంచి మొగడే పట్టు పట్టు గోకకు. ఏమో గంతి అవుగని బావ నిన్న అత్త అని ఫోన్ చేసిండే, ఇదివరైనా రాకపోయే.
అత్తాడా రాడా రానంటే ఎవరికన్నా కైకిలన్నా పోదు ఏ ఊకో అక్క ఏమో సింగారలేని మాటలు మాట్లాడుతావు నిన్న మొన్న మాకు నాటేయడానికి నిలబడుతుంది ఇప్పుడు మంది కోతంటే మీ అత్తం ఏమనుకుంటుంది ఏమనుకుంటుందే ఏడైతే ఏంది కైకిలు పోవటానికి చేసుక బతికేటోళ్ళం పోతేంది బతుకుతావు మాకు నాటే మంది దొరుకుతలేరని బావను బతిమలాడక తోలిండు గీడికొచ్చి మంది కైకిలు పోతా అంటే నిన్ను వస్తాడా నన్ను వస్తాడా అగో పొరి బావ అనుకోగానే అత్తుండే నూరే లవ్స్ ఇల్లు మీద కాలేదానే మంచిగా నిమ్మలంగా కూర్చొని పెండు చూసుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటారు నేను అచ్చరాక రావా నిమ్మలం ఎక్కడ పడైంది నిన్న మొన్న మొసదమ్ము మరకుండా నాట్లే ఎత్తివి ఇయ్యలనే గిట్లా కూర్చొని ఇగో దీనికి సిదర పెడుతుందంటే పేను చూస్తాన్నా నువ్వు రానే అత్తివి సరే కానీ చదువుకోపో పోదాం అంతే ఎగిరితేంది బావా ఇప్పుడే పోతారా ఇంట్లో కన్నా రావా పా కొంచెం తిని పోదురు నేను ఇప్పుడే రాగా తినచ్చిన ఓవాడ మా అవ్వ అవతలేదు మనవరాలు యాదికి వస్తుంది కోడలు యాదికి వస్తుంది జప్పని తీసుకురాపో అన్న జీవనం తింటాంది దాయ పోదాం ఈ ఎగిరితా సల్లగుండా ఏంది బావా అన్నం తినకుంటావాయి చాయన తాగుడు పారి ఏకి అల్లగానే సాయం తాగాలి యాళ్ళే ఉన్నది బావా కళ్ళ అదేమన్నా చాయన తాగుడు పారి పా నేను బ్యాగ్ చదువుకునేసరికి అది చాయ్ పెడుతుంది తాగిపోదందా సరే తొందరగా చదువుకోపో దారిపట్టి అవు కానీ వచ్చిన కాంచి తమ్ముడు కనబడతలేడు ఎటు వేయండు ఇంకా పని తీరలేదా నిన్న మొన్న నాట్లేసినాం కదా బావా పొలానికి గడ్డి మంచి చల్లవేయండు అర్రే కొద్దిగా ముందుగా వస్తే నేను కూడా పోదు ఎందుకు తీ బావా అక్కుండి వేసింది కదా నిన్న మొన్న ఎందుకు మళ్ళీ నువ్వు ఇబ్బంది పడు ఏమి ఇబ్బంది ఏమైనా నీ సంచి సార్ కూడా అయిందా అయ్యో మా అయింది ఏమో బాగా ఎగిరిత పెట్టబడుతుంది ఏంది బావా మనశ్శాంతిగా చాయ్ కూడా తాగియో 4 రోజులు ఉన్నావు ఇంకా బాగా అవుతుందా మీ చెల్లె మీద మాడినవు తీ కారంటాను చెల్లె పోయేస్తావే సరే పైలంగా పోయి అమ్ముగా బాయ్ పైలంగా పోరే అక్క అమ్ముగా బడికో మంచిగా చదువుకో మర్రికి చెప్పే పోయినామని చెప్తా కింద పడుతుంది ఎందుకు ఊపుతానవే కోసిన పాపం పాడువాడా పొల్లా ఇంట్లోకి వెళ్ళి పోయేటప్పుడు కందగడ్డోళ్ళు ఉండే ఇప్పుడేంది ఉల్లాకోల గింత అల్కగా అయిందేమే 2-3 రోజులు సంది నాటే పోవుడేనా ఇంట్లో కూర్చుని పెట్టి తినిపించినట్టు ఉంటుందా ఏంది పొల నుంచి పెట్టి నాటేయమేనవా మన దగ్గర ఉంచితే అయిపోవు కదా నేను మంచిగా తినబెట్టుకుంటా పొలని మంచిగా చూసుకోకపోదునా నేను లేకుండా తినడానికి ఉన్నది అత్తమ్మ ఏమిటి పోయినవే నువ్వు చెల్లకు నాటేయడానికి మంది తక్కువ ఉన్నానని ఇక్కడ నుంచి పోయి అక్కడ నాటేసి వచ్చినావా పొల్లని నా దగ్గర ఉంచితే మంచిగా తినబెట్టుకొని మంచిగా ఉంచుకోపోదునా ఎట్టయిందో చూడు పొల్ల ఇగో గిట్లుంటా అదే అవ్వా పోంగ నాలెక్కుండే ఇప్పుడు చూడు ఎంటకపోయిన షిప్పోలు అయింది ఇంకోసారి అక్కోళ్ళ ఇంటికి పోతా చెల్లెళ్ళ ఇంటికి పోతా అవ్వగారింటికి పోవాలనాలే నీ సంగతి చెప్తా బిస్కెట్ ఏంటి పెద్ద పొట్లం కొడుతా పా నా బిడ్డద్దా అంత ఎట్లయినా చూడు అంత అవురా ఇంకా కన్ను కమ్మి కాలేదా మా అయింది బిడ్డద్దా కన్నుకేమైంది చూస్తే వెళ్తలేదా నీకు అన్ని భూతద్దం పెట్టి చూస్తారా ఏమైందో చెప్పు నువ్వు చెప్తేనే కదా నాకు తెలిసేది మా చెప్తా కదా ఉన్నావా అవ్వా ఇగో మా పిల్లకు బిస్కెట్ పొడి మా మనవరాలకు ఈ ఒకటి ఇయ్యవా గది కలర్ పొట్టాం ఇక చాలా తినక
చూడు ఎట్ట ఎండిపోయినావో ఇవి తిని మళ్ళీ నా ఓల కావాలి దొడ్డు హా బిడ్డపా వాళ్ళ చూడు ఎట్లా అయిందో ఇగో నీ అవ్వడమైంది ఏమో నాకేం తెలుసు ఎందుకే ఈ పిల్లకి ఇంత అన్నం తినబెడతామేమో నేను బట్టలు పిండేసుకుందాం అనుకున్నా అది ఎటువైందో నువ్వే తినబెట్టు నేను తినబెడితే మెచ్చుతుందా ఇవే తిను చాక్లెట్లు బిస్కెట్లు చిప్పులు బిప్పులు అనుకుంటా ఏ తిన అన్నాడు అన్నం తింటుదా ఇగో తిననియే ఏ అన్నం తింటుదా మళ్ళా పట్టుకో దానికి ఏం వెళ్తి లేదు అన్నం తిన్నాక అప్పటి వరకు తింటా మళ్ళీ ఓడిచిపోతే ఓడిచిపోతుంది ఊకే దుకాణంలో పూట పోయి అవోటి ఇవోటి కొనిచ్చినాక ఇక అన్నం తినమంటే ఏడ తింటారు మీ నాన్నమ్మకి బాగా అలవాటైంది సంకలు వేసుకొని పోవుడు ఆ దుకాణంలో పొంట అన్ని కొనిచ్చుడు అటు మరి ఏం తింటావే పెండ తింటావా ఏ ఉన్న చాక్లెట్లు బిస్కెట్లు కావాలంట అటు ఊరే ఊకున్న కొద్ది బాగా అవుతుందేమే అటు నిన్ను ఇట్లా కాదు మీ నానమ్మ నాన్నల్ని నిన్ను కాదు అటు పెట్టి అన్నం పెడతా వాడతా అడు పొలం గంటగనం కొడతానవేందే కొట్టకపోతే ముద్దు పెట్టుకోమంటావా అన్నమే తింటలేదు లేకుంటే చాక్లెట్లు బిస్కెట్లు నువ్వు చేసిన గారావే ఇంకేమన్నా అంటే తినిపిత్తలేవు పిల్లంటే పట్టి లేదు ఇంత బరువు తక్కువైంది అంత బరువు తక్కువైందని ఊపేది ఊపుతావు మళ్ళా ఏ ఊక మా అప్పుడు మీ గట్టే పెట్టినావు ఆడ పిల్లగాళ్ళకు ఎంత మంచిగా పెట్టినావు ఏందో గింత ఒప్పుకెళ్ళావు ఇప్పుడు కొడతావా ఏ ఇంకా నీకు మొఖానికి తిండి తినబెట్టచ్చు నాది ఇంకా అయ్యో నీకెంత ఒప్పుకుందో నువ్వు తినబెట్టు నాకు తెలుస్తుంది ఏందో కోళ్ళను కొట్టుకుంటా పెడతాంది ఇంత ఒప్పుకెళ్ళావు ఎట్లనేమో మేము గిట్ల కొడితేనే మీరు పెద్దగా నారే ఏందో కొద్దిగా ఓపికెళ్ళావు అయ్యో మా కదా కాకొచ్చింది కదా అజో కాకి చూడు ఆగో ఆగో గావ చూడు అజో ఆగ పట్టుకో బిల్డింగ్ మీద చూడు కోతి కూకున్నదా కోతి దా ఇగో తింటాంది మా పిల్ల ఇగో అన్నం తిన్నాక మత్తు కొనిస్తా పట్టు అగా అయ్యో గిత్త కాదు అగో గా ముసలావ గడ కూకున్నది కోల అగో ఈ పెద్ద మనిషి ఏమో చేస్తాడు కదా పెద్ద మనిషి అగో మా మనవరా తాత గడ్డి ఏం తింటావే మరి చాక్లెట్ బిస్కెట్ మంచిగా అలవాటైనావు తినటానికి తింటద్దు పట్టు ఏం పిల్లవేమో అవ్వ గింతగా నువ్వేమో అదే పిల్లవు మంచిగానే ఉన్నా అక్క వచ్చి 6 రోజులు ఉడగాలి ఎంబడే చెల్లె మళ్ళీ ఇంటి కురికొచ్చింది ఏం పనో అవ్వ అక్క అక్క ఇప్పుడు వస్తున్నా మాత బావ ఇప్పుడే వస్తాను ఇప్పుడు వస్తాను చెల్లి అవునే ఇప్పుడే వస్తాను అది అన్నోళ్ళు దుర్గమ్మ చేసుకుంటారు అట్నే అత్తావా మరి పోదామే ఏడికే పోవులేదేం లేదు ఏదో పోతా అది ఇదని మాట్లాడతాను ఏడు పోవులేదు సపడకుండు ఎందుకంటారా అత్తమ్మ అగో మళ్ళీ ఎందుకంటానావానే ఆడికి పోతే నీ సంబరం నీకేనాయే పొల్లకేమన్నా నిలబెడతానవానే ఏది లేదు నీ సంబరం మీద నువ్వు ఉంటావు నువ్వంటే పట్టించుకోలేదు మీ వదిన పట్టించుకుంటుందా మీ చెల్లె పట్టించుకుంటుందా మీ అమ్మ పట్టించుకుంటుందా పొల్లకు బుక్కడు బువ్వ తినబెట్ట తెలియలేదు ఏదో పోవులేదేమో సపడకుండు పొలజు ఎట్టేది పాప 2 వద్దులే మొన్న ఆకాశ్ పాండికి నీ అవ్వగారింటికి పోతివి పొల్లకు సడిదాయే ముక్కు గారే ఏరగబెట్టే నీ అవ్వగారు ఏమైనా దావకాన చూపించినారే పోయినందుకు మళ్ళీ నా ఇంటికైతే నేను చూపించుకున్నా పొల్లకు దావకాన అవురా ఏడికే తోడు ఏదో తోడిచ్చినా కొద్ది బాగా గౌరవం అవుతుంది తోడు లేదేం లేదు వాళ్ళు పోయేవారు చూద్దాం తీయే ఏంటి చూసేది పోవులేదేం లేదు సరే పోవులేదు ఏందత్తమ్మా గట్లా మాట్లాడుతున్నావు నా కడుపులో పుట్టిన పిల్ల గురించి నాకు పట్టు ఉండదా నేను చూసుకోనా నేను తినబెట్టుకోనా మా వాళ్ళు చూపించింది చూపియండి నువ్వు చూసినావా ఏదో వాతావరణం మంచలేక సరదాగి బయలుపెట్టినందుకు గట్లా మాట్లాడుతున్నావేంది నా పొల్ల మీద నాకు పట్టు ఉండదా మత్తు కనబడతాను పొలజు ఎట్టి ఎండకపోయిందో ఏ ఇదంతా కాదే పోవులేదేం లేదు నేను దోనా
గట్లాంటున్నావు ఏంది అత్తమ్మ మేము ఏడుకోతే మేడుకత్తాం అవ్వగారి ఇంటికి పోవద్దనటోళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఏ ఆగే నీకేం తెలుసు అని మాట్లాడతానవే పోయినప్పుడు వచ్చినప్పుడు ఏదోటి తలగబెట్టుకొని వస్తుంది ఓ నాడు ఏరుగా పెడుతుంది ఓ నాడు కక్క పోసుడు ఓ నాడు దించిపోసుడు ఎత్తిపోసుడు దావకాన్ల పోటీ పోవుడు మీకు పోవుడచ్చు మంచిగా సంబరం అనిపిస్తుంది వచ్చినాక పొల్ల అవతారం మాకు తెలుస్తుంది ఏందో ఇగో అత్తమ్మ అవన్నీ చదవకు ఈసారి ఏమైనా కూడా నాదే జిమ్మేదారి నేను ఇంటికి పెద్ద బిడ్డను పోకపోతే మా వాళ్ళు బాధపడతారు సరే పోతా అంటాను కదా నేను చెప్పినట్టు తింటేనే పో సరే ఏంటిది చెప్పు చెప్తాను జరిగే అది జరుగు లేరా వదిలే గదేంటికే ఇప్పుడు లేరా నడుతాడా ఏ పిల్ల కదా ఎందుకే అరే నువ్వు ఆగురా కూకాయ పిల్ల అగో కనబడుతుందా ఎన్ని కిలోలు ఉన్నదో 12 కిలోలు ఉన్నది 12 కిలోల అదేంద్రా ఇది ఒకటి అరొండా 500 గ్రాములు ఉన్నది 12 కిలోల నర ఉన్నది 12 కిలోలు నరా ఇగో ఇప్పుడు నీ అవ్వగారింటికి పోతాను కదా పొల్ల ఇప్పుడు అయింది 12 కిలోల 500 గ్రాములు ఒక్క పావు కిలో తక్కువైనా ఇంకొక తాప నీ అవ్వగారు గడ మీద ఒక్కద్దు నువ్వు సరే ఎట్లా వేరో గట్ల రావాలి నా పొల్లి ఇంకా బర్రె పెరగాలి కానీ బరువు తక్కువ కావద్దు ఇప్పుడు తెస్తుంది ఏ పాటు పెడతాను అనేది లోపల పెట్టిపోయి కాదు అగా ఉండని రా ఏమైతుంది మనదేనా ఏరికన్నా పోతుందా ఉండని రాయ పిల్ల చల్ల రాయ పదిగా తయారై దిద్దులు ఆడి పోండ్రి అవ్వగారి ఏడరా ఏదో పప్పు చేసింది పిల్ల సాల కూడా తిండి తింటారు నాకు అదే రందయి పాడైతే నువ్వు అన్నిటికి భయపడతావు ఎట్లా అయిందిరా కొడుక పొల్ల చూపించింది ఏం కాదు మొన్న దాకుండా తీసుకుపోతుంది ఆ గొర్రెలు అన్ని తానికి రాని తింటే మంచిగా ఉంటది పక్కపండి లచ్చవర మనవరాలు చూపు లడ్డ ఎంత మంచుకున్నది పిల్ల ఇట్లా అయితే నాకు ఈ కోడలు ఎట్టున్నది నేను ఎట్టున్నా మా తీరు మా పోరు ఉంటది గల్లెక్కుంటదా అనమాట సరే తిప్పిట దానికి పేకుడితే కాదురా పానం వద్ద చిన్న పోరేనా దాన్ని పట్టుకొని అటు ఇటు తింపుతుంది పోయి వాళ్ళని బట్టాలో గిట్టానో వలగొట్టమంటారు వాళ్ళు ఇద్దరు పోయే పాపలేనా వాళ్ళు మావాడ కొడుతుంది ఏడిపోతానవరా లగ్గం పోతానే లగ్గం ఎక్కడిది లగ్గం లేదేం లేదు ఇద్దరు అక్కయ్యలు అత్త అన్నారు ఇంకా రాకపోయి వాళ్ళు వచ్చే వరకు నేను పోయి తినత్తనే ఏంద్ర తినేది కుక తినలేదా కుక అరే ఆడ భోజనాలు స్టార్ట్ అయినా అంటే కానీ ఏడికి నేను చెప్పిన భోజనం అరే వాళ్ళు వచ్చేదాకా నువ్వు ఎటుకోవలేదు వాళ్ళు వచ్చినాకనే పో ఉండు సపరేట్ లగ్గం కూడా నేను తినలేదు మంచిది కాదే ఎటుపోతానే ఆ పిల్లని రాట్టుగా పిల్ల పోంగా బాగానే గర్ర మాటలు మాట్లాడుకుంటా పోయినావు కదనే పిల్ల పెరిగిందా తగ్గిందా జోకినాకనే ఇంట్లో పోవుడు దా కదా జోకినాకనే ఇంట్లో అడుగు పెట్టాలమ్మా జోక్కో నాకేమైనా భయమా ఏ ఊకోయ్ అక్క అత్తమ్మకి తెలియలేదంటే నీకు లేదా ఏంది ఏమంటావు కాదత్తమ్మా తెలియదు అంటున్నా ఒకని భయం ఎందుకు పొద్దుకు 4 సార్లు తిన్నది ఇంత బరువు పెరిగే ఉంటది మనకేం భయమే జోకని మనం అవ్వగారింటికి పోవద్దని దివాలు అవుతారు తిండి చక్కగా పెడతలేరు ఆ గాలు దాక్తాంది ఈ గాలు దాక్తాందని ఇకమతులే ఇల్లయి మనల్ని తోలొద్దని వీళ్ళు ఇకమతులు మనకు తెలియదా ఇప్పుడు తెలుస్తుందావు ఎవరికి మాత్రం ఏందనేది జోకే చుచ్చొత్తానే వద్దు గట్టిగా గిట్టుంటదే నాకు తెలియదా నీకే ఉంది పట్టి మా అవ్వగారికి లేనే లేదు 4 సార్లు తిన్నావట కదనే మీ అమ్మమ్మ ఏ పాటి పెట్టిందో ఇప్పుడు తెలుస్తుంది కూకో కాదే మంచిగానే పెరిగింది అంటే 2 కిలోలు రా కిలో పెరిగింది రైతేరో మంచిగా జోక్కోర్రి ఏ పిల్ల మళ్ళీ లేచి కూర్చోయే ఏమో మీ అవ్వ అంటారు చూడు అనుమానదేనా మీ అవ్వ చూసినావా ఆగలేవే నువ్వు గిదెంతరా వారి 13 13.5 కిలోన్నర పెరిగిందే అబ్బా 13.5 పెరిగింది అబ్బా నీ కళ్ళు ఇప్పుడు నిమ్మలమైనయా కళ్ళు చల్లబడ్డాయా మనవరాలు బరువు పెరిగినాక మరి పొలం చూస్తే గింత అంత ఉన్నది మరి ఈ మిషన్ అవద్దని చెప్తాన్నారా
నా మిషనే మరి మొన్న అబ్బా మిషన్ అబద్ధం ఏం చెప్పదే ఇవో గట్టనే ఉంటారు కానీ బరువు పెరుగుతారు ఇక బొక్కల బలం ఉంటది మంచిగా తిన్నది కదా మరి 2 వద్దులకు 3 వద్దులకు చూస్తున్నావు కదా అత్తమ్మ గట్లనే కనబడుతుంది ఏం కాదు మిషన్ పాల్టు లేదు బరాబరే నా మనోరాల దొడ్డైంది తుర్తయిందా ఇప్పుడు ఓకే 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 నీ లెక్క మా అవ్వ చిప్పులు బిస్కెట్లు చాక్లెట్లు పెట్టలే బలమైన తిండి పెట్టింది మా అవ్వ అందుకే కిలోన్నర బరువు పెరిగింది నా బిడ్డ గట్ట అయితే మళ్ళీ తాప పోదుతుంది అమ్మగారింటికి నీ లోపల పెడతా ఈ మిషన్ మనది కాదు అక్కచ్చి పాడి చేసిన అమ్మగాడు సూత బక్కానే ఉంది కానీ మరి బరువెట్ట పెరిగింది ఎట్లా పెరిగిందా ఏం చేసినవే ఆగలేవు అయ్యో పిల్లగాడు ఇగ్గో గిట్లా పెరిగింది అదేంటిదే బాటు కిలో బాటు గదెందుకు కట్టినవే మరి లేకపోతే మీ అబ్బాయి ఇకమాతులు మీ అవ్వకుంటే నా ఇకమాతులు నాకున్నాయి పానం మంచి లేక పిల్లలు తిన్నా తినకపోయినా వాతావరణం మంచి లేక వాళ్ళకి ఆకలి కాక ఆరోగ్యాన్ని మంచి లేకపోతే అవ్వగారింటికి పోతారు మీ సంబరం మీకే పొరాళ్ళకి తిండి పెట్టరు అది పెట్టరు ఇది పెట్టరు అని బరువు చెప్తాది మీ అవ్వ అబ్బా మంచి ఇకమతులు నేర్చిర్రు ఇగో చూసినారులా అత్తలు మీరు మా అవ్వగారింటికి తోలొద్దని మీరు ఎట్లి కవతలు పడతారో మా అవ్వగారింటికి పోవటానికి మేము కూడా గిట్లి కవతలు పడతాం ఈ బాటే నానే మా అవ్వ తుర్తి చేసింది